పరలోకపు తండ్రి, గురువారం సాయంత్రం మమ్మల్ని బైబిల్ స్టడీకి తీసుకొచ్చినందుకు వందనాలు. కొద్ది నిమిషాలు మీ వాక్యమును మేము వింటూ ఉండగా, వాక్యం అనే రొట్టె విరచి దేవా, ఆత్మకు జీవాహారంగా పెట్టి తండ్రి, మమ్మలను సర్వ సత్యములోనికి నడిపించి తండ్రి, మీ కుమారుని స్వరూప్యములో రూపాంతరపరచమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మనము మత్తయి సువార్త 6వ భాగంలో ఉన్నాం. రాజు సమర్పణ యొక్క అంతిమ ఘట్టం. మత్తయి సువార్త 21 నుండి 27 అధ్యాయాలు ఈ 6వ భాగం కొనసాగుతుంది. ఈ 6వ భాగంలో ఈరోజు 6వ పాయింట్కి మనం వచ్చాం. 6వ పాయింట్ ఏంటంటే ఒలీవల కొండ మీద రాజు ప్రసంగం. ఈ యొక్క భాగము మత్తయి సువార్త 24, 25 అధ్యాయాలు కొనసాగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క భాగాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే ముఖ్య గమనిక, ఈ ఒలీవల కొండ మీద ప్రసంగము ప్రవచనాత్మకమైంది. అది శ్రమల కాలాన్ని, ప్రభు రెండవ రాకడను సూచిస్తుంది. అది కేవలము ఇశ్రాయేలు జాతికే సంబంధించిందని మనము గ్రహించాలి. ఉదాహరణకు జరిగే సంఘటనలన్నీ పాలస్తీనా ప్రాంతానికి సంబంధించినవే. మత్తయి సువార్త 24వ అధ్యాయం 16వ వచనం గమనిస్తే అందులో ఇలా ఉన్నది కదా, యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలెను. అంటే ఈ విషయాలు సంఘానికి సంబంధించినవి కావు. మరి దేనికి సంబంధించినవి అని అంటే విడవబడినటువంటి వారు, ముఖ్యంగా ఇశ్రాయేలీలు, వారికి సంబంధించిన సంఘటనలు. 24, 25 అధ్యాయాలు సంఘానికి సంబంధించిన విషయాలు కాదని, ఇది యూదులకు సంబంధించిన విషయాలని మనము అర్థం చేసుకొని భాగాన్ని ధ్యానం చేయాలి. ఇప్పుడు మనము మొదటి అంశానికి వచ్చామండి. మొదటి అంశము యేసు దేవాలయ విధ్వంసం గురించి ముందుగా చెప్పుట. మత్తయి సువార్త 24వ అధ్యాయం 1-2 వచనాలు. యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపింపవచ్చిరి. అందుకు ఆయన, మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా, రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. 2 వచనాల వివరణ ఏంటంటే, తమతో పాటు ప్రభువు కూడా దేవాలయ నిర్మాణ సౌందర్యాన్ని మెచ్చుకుంటాడని శిష్యులు ఆశించారు. నిత్యమైన దానికి బదులు అనిత్యమైనది, అలాగే అసలు వస్తువుల కంటే దాని ఛాయ వారి మనసుల్లో ఉన్నాయి. ఎవరి మనసుల్లో? శిష్యుల మనసుల్లో. అందుకే యేసు ప్రభు రాతి మీద రాయి ఒకటైనా ఇక్కడ నిలిచి ఉండకుండా ఈ కట్టడం పూర్తిగా నాశనం చేయబడుతుందని వారిని హెచ్చరించాడు. రోమా చక్రవర్తి అంటే టైటస్ యొక్క సైనికులు దేవాలయాన్ని తగలబెట్టడంతో క్రీస్తు ప్రవచనము నెరవేరింది. ఆ అగ్ని వలన బంగారం కరిగి రాళ్ల మధ్యకు ప్రవహించినందున రోమా సైనికులు ఒక్కొక్క రాయిని పెళ్లగించారు. ఈ తీర్పు క్రీస్తు శకం 70లో టైటస్ రోమా చక్రవర్తి యెరూషలేమును నాశనం చేసినప్పుడు నెరవేరింది అనే విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. మనం 2వ అంశానికి వచ్చామండి. 2వ అంశం మనం ఏం చూడబోతున్నామంటే శ్రమల కాలములోని మొదటి సగభాగం. శ్రమల కాలం వ్యవధి అంతా 7 సంవత్సరాలు. మొదట 3.5 years భాగం, దాన్ని సగభాగం అంటారు. ఇది 24వ అధ్యాయం 3 నుంచి 14 వచనాల వరకు కొనసాగుతుంది. 3వ వచనం. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికిని సూచనలేవి మాతో చెప్పమనగా. శిష్యుల ప్రశ్నలు. శిష్యులు ఏం చేశారండి? ప్రశ్నలు అడిగారు. ఎవరిని? యేసు ప్రభుని. ఎక్కడ? ఒలీవల కొండ మీద. ఈ సంగతులు ఎప్పుడు జరుగుతాయి అంటే దేవాలయం ఎప్పుడు నాశనం అవుతుంది అని అర్థం. 2, ఆయన రాకడకు సూచనేమిటి అంటే ఆయన తన రాజ్యాన్ని స్థాపించడానికి తిరిగి వచ్చే ముందు ఎలాంటి సంఘటనలు జరుగుతాయి అని అర్థం. నెంబర్ 3, ఈ యుగ సమాప్తికి సూచనలేమిటి అంటే ఆయన మహిమ పాలనకు ముందు ఈ యుగ సమాప్తిని ఏది ప్రకటిస్తుంది? ఈ ప్రశ్నలు ఒకే అంశానికి చెందినవి అని గ్రహించాలి మనం. ఎందుకంటే యూదులైన ఈ శిష్యుల ఆలోచన
ఈ భూమి మీద మెస్సయ్య మహిమ పాలన చుట్టే తిరుగుతుందని మనము గ్రహించాలి. ఎందుకంటే సంఘం కోసం క్రీస్తు రాకడ గూర్చి శిష్యులు ఆలోచించడము లేదు, కానీ ఆయన వచ్చి శత్రువులను నాశనం చేసి ఈ ప్రపంచాన్ని పరిపాలించే దాని గూర్చి వారు ఆలోచిస్తున్నారని మనము గ్రహించాలి. వారి మొదటి ప్రశ్నకు సూటిగా ప్రభువు సమాధానం చెప్పలేదు. ఎందుకంటే క్రీస్తు శకం 70లో జరిగిన యెరూషలేము నాశనం లాంటిదే. లూకాసు వార్త 21వ అధ్యాయం 20 నుంచి 24 వచనాలు గమనించితే మనకు అర్థమవుతుంది. యెరూషలేము దండ్ల చేత చుట్టబడుట మీరు చూచున్నప్పుడు దాని నాశనము సమీపమై ఉన్నదని తెలుసుకొనుడి. విన్నారు కదా, దేవాలయము ఎలాగైతే నాశనం చేయబడిందో భవిష్యత్తులో యెరూషలేము ఇంకొకసారి అలాంటి పరిస్థితి ఎదుర్కోబోతుంది. కాబట్టి దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే, వాళ్ళు అడుగుతున్నారు ఏమని, నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలేంటి? రాకడ అంటే యేసు ప్రభు వచ్చే లోపల ఏం జరుగుతాయి అని చెప్పడం. యుగ సమాప్తి అంటే నువ్వు వచ్చే ముందు దేంతో ఎండ్ అవుతుంది ఈ యుగం అనే ప్రశ్నలకు సమాధానం చెప్తూ ఇక్కడికి వచ్చాం మనం. ఏం చెప్తున్నాడు? యెరూషలేముకు జరిగినట్లే, అంటే ఇప్పుడు క్రీస్తు శకము 70లో భవిష్యత్తులో ఇంకొకసారి జరగబోతుంది. అందుకే దీంతో ఎండగాల, దేంతో క్రీస్తు శకం 70లో జరిగింది కదా, దాంతో ఎండగాల. అంటే అలాంటి పరిస్థితి మళ్ళీ భవిష్యత్తులో యెరూషలేము మీదకి దాడి జరగబోతుంది. ఇక్కడ మనం గమనించాలి మరొకటి, తర్వాత కాలములో జరుగుతుందని ప్రభువు చెప్పారు. 2-3 ప్రశ్నలకు మత్తయి సువార్త 24వ అధ్యాయం 4 నుంచి 44లో ప్రభువు చెప్పారు. ఇప్పుడు మత్తయి సువార్త 4:5 చదవము. యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. వినండి, వాళ్ళు అడిగిన దానికి మొదటి ప్రశ్నకు జవాబు 3వ వచనంలో అయిపోయింది. ఇప్పుడు 2-3 ప్రశ్నలకు జవాబు చెప్తున్నాడు. నేను వచ్చే ముందు మీరు గమనించాల్సిందేంటో, మీరు జాగ్రత్తగా ఉండవలసిందేంటో ప్రభు చెప్తున్నాడు. చూడండి, శ్రమల కాలపు మొదటి సగం కాలములో అనేక మంది అబద్ధపు మెస్సయ్యాలు ప్రత్యక్షమై అనేక మందిని ఏం చేస్తారటండి? మోసగించుతారు. ఆ మోసగించడంలో సఫలకృతులు అవుతారట. నేడు విస్తారంగా ప్రబలిపోతున్న అసత్య మతాలు దానికి ప్రారంభ సూచిక కావచ్చు, కానీ దాని నెరవేర్పు అయితే కాదు. ఇక్కడ చెప్పిన అబద్ధ మెస్సయ్యాలు తామే క్రీస్తులమని చెప్పుకునే కొందరు యూదులే. 6-7 వచనాలు. మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారమును గూర్చియు వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి, ఇవి జరగవలసి ఉన్నవి. మొదటి మాట ఏంటి? మోసపోకుండి. ఇప్పుడు ఏమంటున్నాడు? కలవరపడకుడి. ఎందుకని? వడ్డించేవాడు మనోడైతే ఏ బంతులైనా కూర్చోవచ్చు, బంతులు ఎక్కడైనా కూర్చోవచ్చు. కాబట్టి యేసు ప్రభువే మన తండ్రి ప్రభు అయినప్పుడు, మన రక్షకుడైనప్పుడు, మన విమోచకుడైనప్పుడు, మనల్ని రక్షించేవాడైనప్పుడు, మనల్ని కాపాడేవాడైనప్పుడు, మన పోషకుడైనప్పుడు, మన యజమానుడైనప్పుడు వినాశనం ఎప్పుడొచ్చినా మనకు భయం లేదు. ఇప్పటి పరిస్థితులను చూసి ఇవి ఇప్పుడు నెరవేరుతున్నాయని అనుకోవడం సులభమే, కానీ భవిష్యత్తులో జరగబోయే వాటితో వీటిని పోల్చి చూస్తే ఇవి శాంతమైనవే. విన్నారా? ప్రస్తుతం జరుగుతున్నాయా భూకంపాలు, కరువులు జరుగుతున్నాయా, యుద్ధాలు జరుగుతున్నాయా? దేంతో పోలి చూస్తే ఇవి శాంతమైనవి. భవిష్యత్తులో జరగబోయే, అంటే 7 శ్రమల్లో లాస్ట్ 3.5 years ఉన్నాయి కదా, అప్పుడు కలగబోయే శ్రమలతో పోల్చుకుంటే ప్రస్తుతపు శ్రమలు శాంతకరమైనవే అని మనం అర్థం చేసుకోవాలి. అయితే సంఘము ఎత్తబడిన తర్వాత భయంకరమైన సంఘటనలు భూమి మీద జరుగుతాయి. 8వ వచనం. అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును, ఇవన్నీ వేదనలకు ప్రారంభము. ఈ 8వ వచనం ప్రకారము రాబోయే శ్రమలకు ప్రస్తుత శ్రమలు పురిటి నొప్పులు వంటివి అని మనం గ్రహించాలి. 9-10. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు. అనేకులు అభ్యంతరపడి ఒకనినొకడు అప్పగించి ఒకనినొకడు ద్వేషింతురు. శ్రమల కాలములోని విశ్వాసులు వ్యక్తిగతంగా గొప్ప పరీక్షను అనుభవిస్తారండి. ఈరోజు మనం పడే శ్రమలు చాలా చిన్నవండి, రేపు వాళ్ళు పడే శ్రమలు చాలా భయంకరమైనవి. చాలామంది శ్రమలకు మరణానికి భయపడి విశ్వాస భ్రష్టులవుతారండి.
ఆలోచించండి ఎంత భయంకరంగా ఉంటుందో పరిస్థితి భవిష్యత్తులో. 24:11 వచనమ్మ. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు. వారిని 2 విధాలుగా తెలుసుకోవచ్చు మనం. ఎవరిని? అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపుచ్చని ఉంది కదండి. వారిని 2 విధాలుగా తెలుసుకోవచ్చు. 1, వారి ప్రవచనాలు ఎన్నడూ నెరవేరు. 2, వారి బోధలు నిజదేవునికి వ్యతిరేకంగా ఉంటాయి. మనకంటూ బైబిల్ మీద పట్టలేదనుకోండి, ఎదటోళ్ళు ఏం చెప్పినా నమ్మేస్తాం మనం. మనకు బైబిల్ మీద అవగాహన పట్టు ఉంటేనే ఎదటోళ్ళు చెప్పే తప్పని ఖండించగలం మనం. 12 వచనం స్టార్ట్. అక్రమము విస్తరించుట చేత అనేకులు ప్రేమ చల్లారును. విపరీతంగా రోజు రోజుకి అదే పెరుగుతుందండి. నాకు తెలిసి ఇప్పుడు జరుగుతున్నట్టు ఒకరినొకరు ఈ ప్రభుత్వం వస్తే వాళ్ళని చంపుకోవడం, ఆ ప్రభుత్వం వస్తే వీళ్ళని చంపుకోవడం, నాకు చిన్నప్పుడు నాకు తెలియదండి, అసలు నేను చూడలేదు ఇలాంటివి. ఇప్పుడు చూస్తే అంటే రోజు రోజుకి ఏం పెరుగుతుందండి? అక్రమం పెరుగుతుంది. ఏం చల్లారిపోతుందండి? ఎంత దారుణమో చూడండి ఒకసారి, ఎంత భయంకరంగా ఉంది. ఇంకా ఇవే కదండి, ఇంతకంటే భయంకరం చూడబోతున్నారు మీరు. అంటే ఈ పదము మనకు వర్తించదు. చూడబోతున్నారనే పదము విడవబడిన వాళ్ళు చూడబోతున్నారు. మధ్యాకాశానికి వెళ్ళే వాళ్ళు చూడరు, విడవబడే వాళ్ళందరూ చూడబోతున్నారు. భయంకరంగా ఉంటాయండి. 13 వచనం చదవము. అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. అంటే అర్థం చెప్పండి. అంతం వరకు సహించువాడు రక్షింపబడునంటే వారు సహించినందువలన వారి ఆత్మలు రక్షింపబడతాయని అర్థము కాదు. దీని భావము రక్షణ ఎప్పుడు దేవుని కృప వలనే, క్రీస్తు మరణ పునరుద్ధానమందు విశ్వాసం వలనే పొందుతారని బైబిల్ వివరిస్తుంది. అయితే అంతం వరకు సహిస్తారంటే నిజముగా రక్షింపబడిన వారు అంతం వరకు సహిస్తారని అర్థం. 14 వచనం స్టార్ట్. ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును. అటు తరువాత అంతము వచ్చి. చాలు. రాజ్య సువార్త అంటే 1000 ఏండ్ల పాలనకు సంబంధించిన సువార్త. కృపా సువార్త అంటే సంఘానికి సంబంధించిన సువార్త. ఇప్పుడు మీరు వినేది కృపా సువార్త. సంఘము ఎత్తబడిన తరువాత ప్రకటిస్తారే, అది రాజ్య సువార్త. ఇక్కడ వివరిస్తాను. రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమంతటా ప్రకటించబడును అంటే క్రీస్తు ఈ లోకములో తన రాజ్యాన్ని స్థాపించడానికి వస్తున్నాడని, శ్రమల కాలములో ఎవరైతే విశ్వాసముతో యేసును అంగీకరిస్తారో వారు 1000 ఏండ్ల పాలనలో ఆశీర్వాదాలు పొందుకుంటారు. కృపా సువార్త సంఘానికి, రాజ్య సువార్త 1000 ఏండ్ల పాలనకు సంబంధించింది. ఈ వచనములోని రాజ్య సువార్త 1000 ఏండ్ల పాలనలో ప్రవేశించే వారికి చెప్పబడింది. వెరీ క్లియర్. 2వ అంశం అయిపోయింది. ఏంటి 2వ అంశం? ఆయన రాకడలో మొదటి భాగం. ఇప్పుడు లాస్ట్ 3.5 years. దీన్ని ఏమంటారంటే మహాశ్రమలు అంటారు. 15 నుంచి 28 దాకా. 15వ వచనం స్టార్ట్. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించునుగాక. దానియేలు 9వ అధ్యాయం 27వ వచనంలో ఏముందో చూడమ్మా. అతడు ఒక వారము వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును. అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును. హేయమైనది నిలుచు వరకు నాశనము చేయువాడు వచ్చును. నాశనము చేయువానికి రావాలని నిర్ణయించిన నాశనము ముగించు వరకు ఈలాగున జరుగును. దానియేలు గ్రంథం 9:27లో పోల్చడం ద్వారా దీనిని మనం తెలుసుకోగలం. ఎట్లనగా హేయకరమైన విగ్రహాన్ని ఆరాధించాలని ఆజ్ఞ జారీ అవుతుంది. దాన్ని అంగీకరించని వారికి మరణదండన అమలవుతుంది. ఏంటది? ప్రకటన గ్రంథం 13:15. మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడునట్లును, ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయనట్లును. అన్నారు కదా, దీన్ని ఏమంటారు? మహాశ్రమలు. ఇప్పుడు ముందు 3.5 years వీడు సైలెంట్గా ఉంటాడు. ఎవరు? యాంటీ క్రైస్ట్, క్రీస్తు విరోధి. క్రీస్తు విరోధి సైలెంట్గా అంటే యూదులు నమ్ముతారు కూడా. ఏమని? మెస్సయ్యాని. మీకు అర్థమైంది కదా, మెస్సయ్యాని నమ్ముతారు. ఆ టైంలో శాంతి అంటే నకిలీ శాంతిని వాడే డిక్లేర్ చేస్తాడు. అంటే కొన్ని డీల్ చేస్తాడు. మిగతా దేశాలకును యెరూషలేముకు మధ్యన గొడవలు ఉన్నాయి కదా, డీల్ చేసి శాంతి ఒప్పందాన్ని కుదిరిస్తాడు. కుదిరించినప్పుడు ఏం చేస్తారు? అప్పుడు అన్ని దేశాలు మౌనం అయిపోయాయంటే ఈయన ఎవరు? మా మెస్సయ్య. ఆ విధంగా నమ్మిస్తాడు వీడు. కాబట్టి మీకు ఏం చెప్తున్నానంటే ఈ టైంలో వీడు బలవంతం చేస్తాడు. ఎవరిని? ప్రపంచంలో అందరినీ, ముఖ్యంగా యూదుల్ని చేస్తాడు. సో ఈ టైంలోనే ఇక వర్ణించలేం అట్లాంటి శ్రమలు రాబోతున్నాయి. ముఖ్యంగా ఎవరికి? యూదులకి. తర్వాత దేవుడిని నమ్మిన వాళ్ళందరికీ కూడా. 16వ వచనం.
యూదయాలో ఉండువారు కొండలకు పారిపోవలెను. ఎలా ఉంటుందో చూసారండి. యెరూషలేము పరిసరాల్లో ఆ విగ్రహం ముందు మోకరించిన వారు వెంటనే కొండలకు పారిపోవాలి. నా తల్లి ఏం పెట్టాడు వాడు? హేమైనది ఎక్కడ పెట్టాడు? దేవుని మందిరంలో పెట్టాడు. అది వాళ్ళు గెస్ చేశారు. ఏమని? మా మెస్సయ్య కాదు. అప్పుడు ఏమవుతారు యూదులు? ఆటోమేటిక్గా రివర్స్ అవుతారు. రివర్స్ అవ్వగానే వాడు ఒప్పుకుంటాడా? వాడు ఒప్పుకోడు. ఏం చేస్తున్నాడు ఇప్పుడు? బలవంతం చేస్తున్నాడు. లేదంటే మిమ్మల్ని ఏం చేస్తాము? ఫర్ ఎగ్జాంపుల్ నెబుకద్నెజర్ ఏం చేశాడు? మీరు కానీ పూజించకపోతే మిమ్మల్ని చంపేస్తానన్నాడు కదా. అగ్నిగుండం కూడా పెట్టాడు కదా పక్కన. అట్లా అనమాట. అప్పుడు వీళ్ళు పారిపోతారు. 17-19 చదువు. మిద్దె మీద ఉండువాడు తన ఇంటిలో నుండి ఏదైనాను తీసుకుని పోవుటకు దిగకూడదు. పొలములో ఉండువాడు తన బట్టలు తీసుకుని పోవుటకు ఇంటికి రాకూడదు. అయ్యో, ఆ దినములలో గర్భిణీలకును పాలిచ్చు వారికిని శ్రమ. ప్రతి ఒక్కరూ చాలా త్వరపడాలి. ఒక వ్యక్తి మేడ మీద ఉంటే అతడు తన యావదాస్తిని విడిచిపెట్టి పారిపోవాలి. పొలములో పనిచేస్తున్న వాడైతే తన బట్టలు తీసుకోవడానికి ఇంటికి అసలు రాకూడదు. గర్భిణీ స్త్రీలకు పాలిచ్చు తల్లులకు అయితే అది భయంకరమైన శ్రమ. ఎందుకని? గర్భంతో ఉంటే ఎలా పరిగెడతారండి? బిడ్డ ఒక సంఖ్యలో ఉంటే ఎంతసేపు పరిగెడతారు? ఒకసారి ఊహించుకోండి. అది ఊహకు అందనంత భయంకరంగా ఉంటాయండి ఆ శ్రమలు. మరి ఎడవబడితే వాళ్ళకు కూడా 20వ వచనం. అప్పుడు మహాశ్రమ కలుగును గనుక మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకుండవలనని ప్రార్థించు. ఈ శ్రమలు ప్రయాణానికి ఆటంకంగా ఉండే చలికాలములోను ప్రయాణము చేయకూడని విశ్రాంతి దినమున సంభవింపకుండా ఉండేలా ప్రార్థించమని ప్రభువే చెప్పారు. ఎందుకని? ఆ చలికాలంలో ఎందరూ ప్రయాణం చేస్తామండి. కష్టం కదా. పారిపోవాలంటే పారిపోగలమా? ఇప్పుడు వాళ్ళు ఆ విధంగా శ్రమలు పెట్టారంటే చాలా వేగంగా పరిగెట్టాలి కదండి. అంత చలిలో పరిగెట్టగలరా? కష్టం కదా. భయంకరమైన శ్రమలు. 21వ వచనం చదువమ్మా. లోకారంభము నుండి ఇప్పటి వరకును అట్టి శ్రమ కలగలేదు. విన్నారండి? లోకం పుట్టింది మొదలుకొని ఇప్పటి వరకు జరగలేదు, ఇక భవిష్యత్తులో కూడా జరగదు. అటువంటి శ్రమను యూదులు ఎదుర్కోబోతున్నారు. ఏమండి, ఆ రోజు ఆ రక్తం మా మీదను మా పిల్లల మీదను పడునన్న ఒక్క మాట ఎంత భయంకరమైన శిక్షకు కారణమైంది. ఇప్పుడు చాలామంది దావీదును ఆధారం చేసుకొని పాపం చేస్తుంటారు. నేనేమంటున్నానంటే, దావీదు పాపం చేయడము మళ్ళీ తిరిగి లేయడం ఓకే, నేను కాదనట్లా. కానీ దావీదు అనుభవించిన శ్రమలు ఎవరూ ధ్యానం చేయట్లేదు. 22వ వచనం. ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడల ఏ శరీరియు తప్పించుకొనడు. ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును. మీకేమర్థమైంది ఆ వాక్యం? ఆ శ్రమల్ని ఏం చేయాలట? తక్కువ చేయాలట. అది ఎలా సాధ్యం అండి? అలా కానీ చేయకపోతే ఇంకెవరు ఉంటారు భూమి మీద? అంత భయంకర శ్రమలు అంటండి. దాని అర్థం చెప్తాను, వినండి. ఈ శ్రమలు ఎంత తీవ్రంగా ఉంటాయంటే, ఆ దినాలు తక్కువ చేయబడకపోయిన ఎడల ఏ శరీరియు తప్పించుకొనడు అంటే దీని అర్థం పగటి కాలాన్ని దేవుడు అద్భుత రీతిగా తగ్గించి రాత్రి సమయం త్వరగా వచ్చేలా చేస్తాడు. సో ఈ విధంగా దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ బిడ్డలను కాపాడుతాడు. 23-26. ఆ కాలమందు ఎవడైనను ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అని చెప్పిన ఎడల నమ్మకుడి. అంటే ఇప్పుడు వాళ్ళకి ఆ భయంకరమైన పరిస్థితుల్లో వాళ్ళు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు? మెస్సయ్య. ఇప్పుడు ఎవరు కావాలి వాళ్ళకి? ఇప్పుడు బిడ్డ పెద్ద ఏడుస్తుందండి, తల్లి కానీ తండ్రి కానీ దగ్గరలో లేరు. ఎవరు కావాలి ఆ టైంలో? ఆ బిడ్డకి తల్లి ఆదరణ కావాలి. ఎందుకంటే ఆ అరుపులు, ఆ కేకలు అలా ఉంటాయి. ఇప్పుడు మెస్సయ్య కోసం ఏడుస్తున్నారు. ఆ టైంలో వీళ్ళు వచ్చేస్తారు. ఎవరు? అబద్ధ ప్రవక్తలు వచ్చేసి, లేకుంటే అబద్ధ మెస్సయ్యలు వచ్చి నేనే మెస్సయ్యని మిమ్మల్ని కాపాడుతానంటాడు. అది చెప్తున్నాడు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో మెస్సయ్య పలానా రహస్య స్థలాల్లో ఉన్నాడని వార్తలు అబద్ధ ప్రవక్తలు ప్రచారం చేస్తారు. మోసం చేయడానికి అద్భుతాలు కూడా చేస్తారు. అందుకే ప్రభు వారిని నమ్మొద్దని ముందుగానే చెప్పారు. 27వ వచనం. మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఏలాగు కనబడును అలాగే మనుష్య కుమారుని రాకడయు కనబడును. చూసారా? క్లారిటీ ఇచ్చేసాడు. బాబు, మీరు అనుకున్నట్టు గదిలో, రూములో, కొండల కింద, లోయల్లో కాదు నేను ఉండేది. నేను మీకు అందరికీ కనిపిస్తాను. చూడండి, క్రీస్తు రాకడ విషయంలో అస్పష్టత లేదండి. అది అకస్మాత్తుగా బహిరంగంగా మహిమతో వస్తుందని ప్రభు చెప్పారు. 28వ వచనం. పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోగవును. అంటే ఏంటి చెప్పండి? ఇప్పుడు ఒక గద్దే తిరుగుతుంది అనుకోండి, పట్టించుకుంటారా మీరు? పట్టించుకోరు. చాలా గద్దలు ఉన్నాయనుకోండి ఒక చోట, ఇప్పుడు ఏమర్థమైంది మీకు? అక్కడ శవం ఉంది అని అర్థం. యేసు ప్రభు వాళ్ళకి ఏం చెప్తున్నాడంటే, శిష్యులకి, వారి అబ్బాయిలారా, అంటే నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలు ఏంటి? ఏం చెప్తున్నాడు? పీనుగ ఎక్కడ ఉండునో గద్దలు అక్కడ
పోగవును. నేనేం చెప్పాను ఇప్పుడు? ఒక గద్ద ఉంటే పట్టించుకోరు, చాలా గద్దలు ఉంటే అక్కడ ఏమున్నట్టు? శవం ఉన్నట్టు కదా. దానికి ఆన్సర్ చెప్పండి ఇప్పుడు మీరు. నేను చెప్పిన సూచనలన్నీ జరుగుతున్నాయి అని అంటే అర్థం ఏంటి? అర్థమైందా? సో భయంకరమైన వధ అంటే ఏంటి? ఇక్కడ దేవుణ్ణి ఎవరు వ్యతిరేకించారో వాళ్ళు చచ్చిపోతారు. ఇక్కడ గద్దలంటే దేవుని తీర్పు, వధ అంటే అవిధేయులకు కలిగే మరణం, పీనుగా అంటే అవిధేయులు. అంత భయంకరమైన వధ జరిగిపోతుంది. ఏ విధంగా గద్దలు ఒక చోట పోగవుతాయో అట్లా దేవుని యొక్క ఉగ్రత వాళ్ళ మీదకి వచ్చినప్పుడు వాళ్ళు చచ్చిపోతారు. అలా చచ్చిపోయినప్పుడు అప్పుడు నిజంగానే గద్దలు వస్తాయి. 4వ అంశానికి వెళ్ళిపోదాం. 4వ అంశం ఏంటి? రెండో రాకడ ఎలా ఉండబోతుంది? ఈ రెండో రాకడ 29 నుంచి 31 వచనాలు. 29వ వచనం. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతిని ఇయ్యడు, ఆకాశం నుండి నక్షత్రములు రాలును, ఆకాశం మందులి శక్తులు కదిలింపబడును. నెంబర్ 1, భూకంపం భూమిని భయంకరంగా కంపింపచేస్తుంది. నెంబర్ 2, తుఫానులు భూమిని తుడిచిపెట్టేస్తాయి. నెంబర్ 3, సముద్రాలు ఖండాలపై పొర్లి పారుతాయి. నెంబర్ 4, విపరీతమైన వేడి వలన రాళ్ళు కరిగిపోతాయి. నెంబర్ 5, అగ్ని పర్వతాలు బద్దలవుతాయి. నెంబర్ 6, కొండలు మైదానాలు నుంచి లేచి ప్రక్కనున్న ఇతర కొండల మీదకెక్కుతాయి. 7, సరస్సులు ప్రక్కకు దొర్లి ఖాళీ అయిపోతాయి, నదులు వాటి దిశలను మార్చుకుంటాయి. నెంబర్ 9, విశాలమైన నేలలు వాటి నివాసాలతో సహా సముద్రంలో మునిగిపోతాయి. 10, అడవులు కాలిపోతాయి, సముద్రాలు ఎడారులుగా మారిపోతాయి. ఎంత వింతగా ఉందో ఒకసారి ఊహించుకోండి మీరు. అట్లా ఉంటుంది ప్రభు రాకడ. డాక్టర్ వెల్కోవేస్కి అనే ఆయన ఈ మాటలు రాశాడండి. 30 వచ్చింది చదవమ్మ. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారూఢై వచ్చుట చూచి. అదండి ఇప్పుడు మీకు చెప్పాను కదా, ఇవన్నీ జరిగినప్పుడు అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును అంటే అది ఎలాంటి సూచన అయినా అది అందరికీ స్పష్టంగా కనబడుతుంది. భూమి మీద ఉన్న సమస్తమైన వారు రొమ్ము కొట్టుకుంటారు. అయితే ముందుగా ఇశ్రాయేలీలు దుఃఖపడతారు. చదవమ్మ, ఎలా దుఃఖపడతారు ఇశ్రాయేలీలు? జకర్యా గ్రంథం 12:10. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందుచు ఆత్మలను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లు. విన్నారా? లేక ఒక బిడ్డ పుట్టి చచ్చిపోతే ఎలా ఏడుస్తారండి? అంత భయంకరంగా ఏడుస్తారటండి. ఎవరు? శేషం 31. మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును, వారు ఆకాశము యొక్క ఈ చివర నుండి ఆ చివర వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేతురు. ఆయన రావడం ముందు ఏం పని చేస్తారు చూడండి. ఆయన దిగివచ్చినప్పుడు ఆయన ఏర్పరచుకున్న వారిని అంటే ఇశ్రాయేల్లో తనను నమ్మిన వారిని పాలస్తీనాకు సమకూర్చడానికి ఆయన తన దూతలను ప్రపంచం అంతటి మీదకి పంపిస్తాడు. అప్పుడు వారంతా మహిమకరమైన ఆయన పాలనలో ఆనందిస్తారు. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, ఈరోజు మత్తయి సువార్త 24:1-31 వచనంలో దేవాలయము నాశనం గురించి, 7 ఏళ్ల శ్రమలో మొదట 3.5 years గురించి, లాస్ట్ 3.5 years గురించి, ఆ లాస్ట్ 3.5 years తర్వాత ముగింపులో మీరు ఎలా వస్తారో 4 అంశాలు వివరంగా చెప్పినందుకు నీకు వందనాలు. నేను నీ పిల్లలు ఇవన్నీ విన్న తర్వాత ఏమాత్రము వేమారకూడదని, ఏమాత్రము నిర్లక్ష్యంగా ఉండకూడదని, ఏమాత్రము ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించకూడదని భయముతో భక్తితో నీ కోసము బ్రతికేటట్టు నీ కృప ఈ బిడ్డలకు నాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. నా తండ్రి, ఈ భూమి మీద నీ కుమారుని ఎందుకు పంపించావు? మొదట నీతిని స్థాపించడానికి. అది మా గుండెల్లో నీ కుమారుని యొక్క నీతి పెట్టావు. ఆ నీతిలో మేము ఎదుగుదుము గాక. అంధకార దురాత్మ చీకటి శక్తులు ఏ మాత్రము మా మీద దాడి చేయకుండా వాటిని ఎదుర్కొనే శక్తి మాకు కలుగునుగాక. నీ బిడ్డలు నేను భయముతో వణుకుతో పవిత్రతలో కొనసాగుదుముగాక. శిష్యులు అడిగారు, ప్రభువా నీ రాకడకు యుగ సమాప్తికు సూచనలు ఏమిటని అడిగినప్పుడు మీరు ఒకటే చెప్పారు, మెలకువగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి. అదే మాట సంఘానికి కూడా చెప్తున్నారు.
నేను నీ పిల్లలు మెలకుగా ఉండి ప్రార్థన చేస్తూ ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండేటట్టు మీ కృప నాకు నిబిడలకి ఇమ్మని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, త్రియేక దైవ దీవెనలు మనకు సకల పరిశుద్ధులకు తోడై ఉండి నడిపించునుగాక, ఆమేన్. దైవాశీస్సులు. అందరికీ వందనాలు. సెలవు.